బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలు అయితే జరగలేదు. పైగా రాహుల్ గాంధీ దీన్ని తేల్చలేకపోయాడు. తేజస్వి యాదవ్ ని దారిలోకి తెచ్చుకోలేకపోయాడు. కొన్ని ఆయన చెప్పినట్లుగా రాహుల్ గాంధీ వినలేకపోయాడు. దేశానికి ప్రధాన కావాలనుకున్నటువంటి వ్యక్తి ఒక రాష్ట్ర రాజకీయాల్ని శాసించలేకపోయాడు. ఒక పార్టీని అంటే తన దారికి తెచ్చుకోలేకపోయాడు. లేదనుకుంటే ఒక పంచాయతీ నెరవేర్చలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ వల్ల కాదని ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో సీనియర్స్, ఈ దేశంలో ఉన్నటువంటి సీనియర్స్ అయితే రంగంలోకి దిగుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ అయితే ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ తో మాట్లాడడం జరిగింది. మనం దీని గురించి మాట్లాడుకోవాలి. ఎన్డీఏని ఏదో ఒక విధంగా ఓడించాలి. ఎన్డీఏని ఓడించాలనుకుంటున్నటువంటి మనము మహారాష్ట్రలో ఓడించలేకపోయాము, మధ్యప్రదేశ్లో ఓడించలేకపోయాము, హర్యానాలో ఓడించలేకపోయాము. ఇప్పుడు ఎన్డీఏ విభజన తీసుకొచ్చింది దేశంలో. ఆ విభజన వల్ల విడిపోతున్నారు. ఇలాంటి పార్టీని మనం గెలిపిస్తున్నాం. ఇప్పుడు మనం ఎలాగైనా సరే బీహార్లో గెలవకపోతే ఇది జాతీయ రాజకీయాల మీద ప్రభావం చూపుతాయంటూ ఇప్పుడు అశోక్ గెహ్లట్ అయితే కాంగ్రెస్ ని ఉద్ధరించడానికి ఇప్పుడు వచ్చాడు. ఈయన ఎన్డీఏ వల్ల అంట విభజన జరిగిపోతుందంట దేశంలో. మరి తప్పదు, సీనియర్స్ పైగా కాంగ్రెస్ వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఈ దేశంలో కాంగ్రెస్ చేసిన విభజనలు ఎవరూ చేయరు. ఈ దేశాన్ని 3 ముక్కలు చేసి ఇప్పుడేమొచ్చేసి ఆ చలిమంటల్లో కాగుతుంది కాంగ్రెస్. 2014 వరకు కూడా 2 ముక్కలు చేసి ఇటు తూర్పు పాకిస్తాన్ అటు పశ్చిమ పాకిస్తాన్ అని చెప్పేసి 3 ముక్కలు చేశారుగా. దీన్ని 2014 వరకు పెంచి పోషించారు కాంగ్రెస్ వాళ్ళు. ఇటు పశ్చిమ పాకిస్తాన్ ని ఇటు తూర్పు పాకిస్తాన్ గా ఉన్నటువంటి నేటి బంగ్లాదేశ్ ని పెంచి పోషించి చివరికి దేశాన్ని నాశనం చేశారు తప్ప వాళ్ళు మాత్రం మంచిగా బ్రతికారు. పాకిస్తాన్ 2014 వరకు చూసుకున్నట్లయితే ఏమి ఇంతవరకు ఒక్క ప్రాబ్లం రాలేదు వాళ్ళకి 2014 వరకు. మరి ఇప్పుడు ఏం కంపెనీలు అక్కడి నుంచి వెళ్ళిపోయాయని ఈ రోజు ఆ దేశం దివాలా తీసేసింది. అంతకుముందు ఏం కంపెనీలు ఉన్నాయని దర్జాగా బ్రతికేసింది. ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మంచిగా నిధులన్నీ అక్కడికి వెళ్ళాయి. నిధులు వెళ్ళాయి, పక్క దేశాన్ని ఆదుకోవాలనే విధంగా నిధులతో పాటు గోధుమలు వెళ్ళాయి. తక్కువ ధరకి మన రైతులు కష్టపడి పండించినటువంటి గోధుమలు వాళ్ళకే పోసారు, రొట్టెలు చేసుకుంటారని. అన్ని విధాలుగా బంగ్లాదేశ్ కూడా రాసి ఇచ్చేశారు. అన్ని విధాలుగా కూడా మంచిగా పెంచి పోషించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఇక్కడ ఉన్నటువంటి వారిని కూడా అనేక రిజర్వేషన్ల పేరుతో పెంచి పోషించి జనాభాను పెంచి హిందుత్వాన్ని నాశనం చేసి విభజన పేరుతో ఇంత చేశారు. ఈ రోజు మన హిందుత్వం చూసుకుంటే నాశనం అయిపోయింది. బీసీల రిజర్వేషన్ లో కూడా మళ్ళీ ముస్లింలు తీసుకొచ్చారు. అది మన దౌర్భాగ్యం, అది మన నోరు లేనితనానికి నిదర్శనం. వాళ్ళ తప్పేం కాదు. ఇప్పుడేమొచ్చేసి వీళ్ళు విభజన గురించి మాట్లాడతారు. వీళ్ళు ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న సమస్య, ఒక 10 సీట్ల దగ్గర 8 సీట్ల దగ్గర వచ్చినటువంటి సమస్యను పరిష్కరించలేనటువంటి రాహుల్ గాంధీ ఈ రోజు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేస్తాడంట.